మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని సెట్ చేసుకోండి. ఈరోజు నేను లాజికల్ రీజనింగ్లో ఒక మంచి కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. అదే డైరెక్షన్స్. సో ఈ డైరెక్షన్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి మీద మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా అందులో డైరెక్షన్స్ మీద క్వశ్చన్స్ అడగనిదే ఆ పేపర్ తయారు చేయరు ఫ్రెండ్స్. సో అంత ఇంపార్టెంట్ డైరెక్షన్స్. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. సో డైరెక్షన్స్ అంటే మనకి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలా మనం న్యూస్ పేపర్ చదువుతుంటాం కదా రోజు, న్యూస్. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. న్యూస్ మీనింగ్ కూడా అదే ఫ్రెండ్స్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని. సో అంటే 4 వైపుల నుంచి ఇన్ఫర్మేషన్ మనకి ఆ పేపర్లో ఉండిద్దని అంటే దాని మీనింగ్. సో ఇక్కడ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని 4 డైరెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇందులో ఇంకా 4 సబ్ డివిజన్స్ ఉంటాయి, సబ్ డైరెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది నార్త్ వెస్ట్, అండ్ అలాగే ఇది సౌత్ వెస్ట్. అంతే కదా ఫ్రెండ్స్. ఇది నార్త్ ఈస్ట్ ఈ మధ్యలో ఉంది కాబట్టి ఈ స్పేస్ని నార్త్ ఈస్ట్ ఇది. సో అలాగే ఇక్కడ సౌత్ వెస్ట్ ఈ రీజియన్లో ఉంది కాబట్టి దీన్ని సౌత్ వెస్ట్ రీజియన్ అంటారు. నథింగ్ బట్ ఈ 4 సబ్ డైరెక్షన్స్ అనేవి. సో ఈ డయాగ్రామ్ అనేది మనం ప్రాబ్లమ్స్ చేసే ముందు ఈ డయాగ్రామ్ అనేది మనకి మైండ్లో రన్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ డైరెక్షన్స్ ఎట్టుంటాయి అనేది మన మైండ్లో ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి రన్ అవుతూ ఉండిద్ది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాం డైరెక్ట్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రీతి మూవ్డ్ 10 km north, then turned left and moved 15 kilometers, then turned right and moved 10 kilometers, then turned left and moved 6 kilometers. సో ఈ ప్రాబ్లం నేను ఫ్రెండ్స్ మీకు 2 మెథడ్స్లో చెప్తాను. ఫస్ట్ డయాగ్రామ్ గీసి సాల్వ్ చేసి చెప్తాను క్వశ్చన్స్ని. నెక్స్ట్ దీన్ని ఇంకా సింపుల్ షార్ట్ కట్లో చెప్తాను ఫ్రెండ్స్. చాలా వితిన్ సెకండ్స్లో చేయొచ్చు మనం ఆ ప్రాబ్లమ్ని. ఫస్ట్ దీన్ని డయాగ్రామ్ పరంగా చెప్తాను. సో ఫస్ట్ ఒక ప్రీతి అనే ఒక అమ్మాయి, ప్రీతి మూడు 10 km నార్త్ వైపు. సో నార్త్ అంటే ఇటే కదా, నార్త్ వైపు ఒక 10 kilometers మూవ్ చేసింది. నెక్స్ట్ దెన్ టర్న్డ్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే ఇటే కదా, ఇటు లెఫ్ట్ తీసుకుంది. అండ్ 15 kilometers ఇటు నుంచి ఇటు 15 kilometers మూవ్ అయింది. దెన్ టర్న్డ్ రైట్. సో ఇటు వచ్చిన తర్వాత రైట్ ఎట్ అయింది అమ్మాయికి, ఇటే కదా ఈ సైడ్. సో 3 రైట్ అండ్ 10 kilometers ఇక్కడ నుంచి 10 kilometers మూవ్ అయింది. నెక్స్ట్ దెన్ టర్న్డ్ లెఫ్ట్. ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంది. సో లెఫ్ట్ ఇటే కదా, లెఫ్ట్ అండ్ 6 kilometers ఇటు 6 kilometers మూవ్ చేసింది. సో ఇప్పుడు వీటి కింద మనకి క్వశ్చన్స్ అడిగారు చూడండి. అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఫస్ట్ వీటి మీద అడిగిన క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ హౌ ఫార్ షీ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది స్ట్రైట్ లైన్ కదా ఫ్రెండ్స్. అంటే 2 పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తాం ఫ్రెండ్స్, అదే షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఈ లైన్ డిస్టెన్స్ అంతా కనుక్కోవాలి మనం. సో ఈ లైన్ ఇలా అడిగితే ఫ్రెండ్స్ షార్టెస్ట్ డిస్టెన్స్, దీనికి బండ గుర్తు ఫ్రెండ్స్, ఏం లేదు, పైథాగరస్ థీరం అప్లై చేయాలి. సో పైథాగరస్ థీరం అప్లై చేయాలంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఇలా డాటెడ్ లైన్స్ గీస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా, ఇక్కడ 90 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉందా. సో దీని నుంచి మనం ఏబీ వాల్యూ కనుక్కుంటాం. సో ఫ్రమ్ పైథాగరస్ థీరం ఏం చెప్తారు? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెనస్ స్క్వేర్ కదా. సో హైపోటెనస్ అనేది ఇక్కడ 90కి ఎదురు ఉన్నది హైపోటెనస్ ఏబీ. సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ ఏసీ స్క్వేర్. సో బీసీ వాల్యూ ఎంత అవుతుంది?
అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడ మన 10 అని తెలుసు. మళ్ళీ ఇంకొంచెం పార్ట్ ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఎంత ఇదంటే ఇదే కదా, ఈ 10 కదా. సో 10 + 10 20. సో బీసీ వాల్యూ 20 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 20. సో బీసీ స్క్వేర్ 20² ప్లస్ ఏసీ స్క్వేర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 15 అని తెలుసు. ఇంకొంచెం ఈ పార్ట్ అంటే ఇదే కదా 6. సో 15 + 6 21 ఏసీ స్క్వేర్. సో ఇది మనం చేస్తే మనకి 841 వస్తుంది. సో ఇది ఏబీ స్క్వేర్ వాల్యూ, ఇది ఈ స్క్వేర్ రూట్ పోతే రూట్ అయింది. సో √841 క్యాలిక్యులేట్ చేస్తే 29 కిలోమీటర్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఈ ఏ నుంచి బీకి లైన్ గీసాం కదా, ఈ లైన్ డిస్టెన్స్ మనకి 29 కిలోమీటర్స్, అదే షార్టెస్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ కవర్డ్? ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? సో అంటే ఆమె మూవ్ అయిన డిస్టెన్సే కదా మొత్తం. సో ఫస్ట్ ఎంత 10 కిలోమీటర్స్ నార్త్కి మూవ్ అయింది. నెక్స్ట్ 15 కిలోమీటర్స్, అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ తీసుకుంది. తర్వాత అలా అంటే అక్కడ ఉన్న మూవ్ అయిన డిస్టెన్స్ మొత్తం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 10 + 6 సో 41 కిలోమీటర్స్. సో టోటల్ 41 కిలోమీటర్స్ మూవ్ అయింది, అంటే ఆమె కవర్ చేసిన డిస్టెన్స్ అది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ? ఇప్పుడు ఏ డైరెక్షన్ ఆమెకి ఫేసింగ్ ఉంది, అంటే ఏ డైరెక్షన్లో ఉంది ఇప్పుడు ఆమె, అంటే ఫైనల్ డిస్టెన్స్. అంటే ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళింది కదా, సో ఇక్కడికి వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి ఏ డైరెక్షన్ ఫేసింగ్ ఉంది? సో ఇటే కదా, ఇటు ఉంది. ఇటు అంటే ఇదేంది, వెస్టే కదా, వెస్ట్ డైరెక్షన్ కదా. సో వెస్ట్. నెక్స్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ నౌ విత్ రెస్పెక్ట్ టు హర్ స్టార్టింగ్ పాయింట్? సో స్టార్టింగ్ పాయింట్ దృష్ట్యా ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది ఆ అమ్మాయి? సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందా, ఈ స్టార్టింగ్ పాయింట్ దృష్ట్యా ఇక్కడ ఉంది కదా ఈ అమ్మాయి, ఈ స్టార్టింగ్ పాయింట్ దృష్ట్యా ఇది ఈ అమ్మాయి ఏ డైరెక్షన్లో ఉంటుంది దీని దృష్ట్యా? అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇటు నార్త్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ నార్త్ మళ్ళీ ఇటు వెళ్ళాలి. సో నార్త్ వెస్ట్ అలా ఫ్రెండ్స్, అలా చూడాలి. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ ఇటు వెళ్తాం, ఫస్ట్ స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ ఇటు తీసుకుంటాం. అంటే నార్త్ వెస్ట్ డైరెక్షనే కదా ఫ్రెండ్స్ అది, అంతే కదా. అంటే ఇది నార్త్లో ఉంది, ఇది వెస్ట్లో ఉంది. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ అది. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ డైరెక్షన్ వాస్ షీ ఈజ్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు హర్ ఎండింగ్ పాయింట్? ఎండింగ్ పాయింట్ దృష్ట్యా ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంటుంది? సో ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఇది కదా, ఈ ఎండింగ్ పాయింట్ దృష్ట్యా ఏ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది. సో అంటే అప్పుడు ఏం చేయాలి, ఇలా స్ట్రైట్కి రావాలి. ఇలా వచ్చిన తర్వాత అంటే నథింగ్ బట్ ఇది ఏ డైరెక్షన్, సౌత్ ఇటు ఈస్ట్ కదా. సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఎండింగ్ పాయింట్ దృష్ట్యా చెప్పాలంటే, ఎండింగ్ పాయింట్ దృష్ట్యా కాబట్టి ఇలా వస్తాం స్ట్రైట్గా వచ్చి ఇలా. అంటే నథింగ్ బట్ ఇది సౌత్ డైరెక్షన్లో, ఇది ఆ అమ్మాయి ఎటుంది ఈస్ట్లో ఉంది. అంటే నథింగ్ బట్టే కదా, అమ్మాయి ఇక్కడ ఉంది. సో ఇటు సౌత్ వచ్చి ఇలా సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి నథింగ్ బట్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి షార్ట్ కట్లో చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం చాలా ఇది 2 or 3 minutes పట్టిద్ది ఇలా చేయడానికి మనకి. దీన్ని 1 minute ఎలా చేయొచ్చు అంటే 1 hour 30 secondsలోనే ఎలా చేయొచ్చు అంటే డయాగ్రామ్, వితౌట్ డయాగ్రామ్ లేకుండా మనం చేయడం. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ప్రీతి 10 kilometers నార్త్. సో 10 kilometers నార్త్ కాబట్టి 10 kilometers నార్త్ అని రాసుకుంటాం. నెక్స్ట్ దెన్ టర్న్ లెఫ్ట్. సో నార్త్కి వెళ్ళిన తర్వాత నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఏమవుతుంది మనకి, వెస్ట్ డైరెక్షన్. సో వెస్ట్ వచ్చింది. టర్న్ లెఫ్ట్ అండ్ 15 kilometers. సో 15 kilometers వెస్ట్ అని లెఫ్ట్ తీసుకుందాం కదా. నార్త్ నుంచి వెస్ట్ అంటే లెఫ్ట్ అంటే వెస్ట్ డైరెక్షన్ ఇది. సో 15 వెస్ట్. నెక్స్ట్ దెన్ టర్న్ రైట్. సో వెస్ట్ వెళ్ళిన తర్వాత రైట్ డైరెక్షన్. రైట్ అంటే ఏమైంది, మళ్ళీ నార్త్కి వచ్చింది అంతే కదా. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది నార్త్ వెస్ట్, ఇది ఈస్ట్ సౌత్ కదా. సో ఫస్ట్ 10 kilometers నార్త్కి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంది. సో లెఫ్ట్ అంటే ఇటే కదా, ఈ లెఫ్ట్కి 15 kilometers వెళ్ళింది. అంటే నథింగ్ బట్ వెస్ట్కి వెళ్ళినట్టు, వెస్ట్ డైరెక్షన్. సో మళ్ళీ ఇక్కడ నుంచి 3 నేను టర్న్ రైట్ తీసుకుంది. సో రైట్ అంటే ఫేసింగ్ ఇటు ఉంది. ఇప్పుడు ఇటు ఉన్న తర్వాత రైట్ అంటే ఇటే కదా. సో ఈ రైట్ ఇటు తీసుకుంది, అంటే ఇలా రైట్ అంటే పైకి. సో అలా వెళ్ళిందంటే నార్త్ డైరెక్షన్ కదా అది.
ఎంత 10 కిలోమీటర్స్ నార్త్ అని. నెక్స్ట్ దెన్ టర్న్ లెఫ్ట్, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకుంది, నార్త్కి వెళ్ళిన తర్వాత. లెఫ్ట్ అంటే మళ్ళీ వెస్ట్కేగా, సో 6 కిలోమీటర్స్ వెస్ట్ అని. సో దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, వచ్చిన వాల్యూస్ని ఫస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్, రెండుగా డివైడ్ చేసుకొని రాసుకోవాలి. సో నార్త్ ఉన్నవన్నీ కూడాలి. ఇక్కడ నార్త్ ఎన్ని ఉండే 20 కిలోమీటర్స్ నార్త్ మూవ్ అయిందని, నార్త్ డైరెక్షన్ మొత్తంలో, నార్త్ డైరెక్షన్లో మొత్తం మూవ్ అయిన డిస్టెన్స్ అది. సో సౌత్, ఇక్కడ సౌత్లో ఎక్కడ మూవ్ అయింది అవ్వలేదు, సో 0. ఈస్ట్లో కూడా మూవ్ అవ్వలేదు కదా ఎక్కడ, సో 0. వెస్ట్లో ఎంత ఉంది 6 ఒకటి 15 ఒకటి, సో 21. సో ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ తీయాలి ఫ్రెండ్స్ మనం. 20 - 0 20. సో ఇక్కడ ఏ డైరెక్షన్ ఉంటే నార్త్. యాక్చువల్గా ఇక్కడ 0 లేకపోతే ఫ్రెండ్స్, ఏదైనా వాల్యూ ఉంటే అప్పుడు ఇక్కడ సౌత్ వచ్చేది ఫ్రెండ్స్. సో ఇక్కడ 21 వెస్ట్, సో ఇక్కడ వెస్టే వచ్చేది ఫ్రెండ్స్. అంటే నథింగ్ బట్ లాస్ట్లో ఏదంటే అక్కడ రాసుకుంటాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి దీనికి ఆ డైరెక్షన్లో 0 అంటే ఆ డైరెక్షన్ ఏం మూవ్ అవ్వలేదు కాబట్టి సో ఆ వాల్యూ రాలా ఇక్కడ, అందుకని నార్త్ పెట్టుకుంటాం. ఒకవేళ అలా ఇస్తే సౌత్ అని రాయాలి ఫ్రెండ్స్ అక్కడ. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంది, షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి కదా. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్యూస్ బట్టి డయాగ్రామ్ తీసుకోవాలి. 20 నార్త్కి వెళ్ళింది, ఇది 20 ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఇది రాసుకోండి, 21 వెస్ట్ అంటే ఇటు వెస్టే కదా, 21 వెస్ట్. దీని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేద్దాం కదా. ఇది ఏ, ఇది బి, ఇది సి. దీని నుంచి మనకు కావాల్సిన బీసీ వాల్యూ. సో బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 20 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్. సో ఇందాక కూడా అదే వచ్చింది, 20 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ఎంత 841. సో బీసీ స్క్వేర్ వాల్యూ ఇందా పైది. ఇప్పుడు బీసీ √841 అంటే 29 కిలోమీటర్స్. సో ఇలా చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. అంటే నథింగ్ ఇక్కడ మన డయాగ్రామ్ వేయకుండా డైరెక్ట్ ఈ వాల్యూస్ పెట్టుకొని ఇక్కడ డిఫరెన్స్ చేసుకొని ఈ రెండింటి బట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాం ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కున్నాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, హౌ మచ్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ కవర్డ్, ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది. సో కవర్ చేసిందంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ అన్నీ చూడాలి ఫ్రెండ్స్. నార్త్లో ఎంత మూవ్ అయింది, సౌత్లో ఎంత, ఈస్ట్లో ఎంత, వెస్ట్లో ఎంత. సో ఇక్కడ నార్త్లో 20, 0 కదా. సో 20 + 21 ఎంత 41 కిలోమీటర్స్. సో ప్రీవియస్ కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్, కాబట్టి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. నెక్స్ట్, విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ, ఇప్పుడు ఏ డైరెక్షన్ ఆమె ఉన్నది అంటే ఫైనల్గా. సో నథింగ్ బట్ ఇక్కడ ఉన్న అంటే ఇది ఏం లేదు ఫ్రెండ్, దీని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్కి సంబంధించింది. సో ఏ డైరెక్షన్ ఉంది, ఇక్కడ వెస్ట్ ఉంది. సో వెస్ట్ డైరెక్షన్లో ఉందని ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ నౌ విత్ రెస్పెక్ట్ టు హర్ స్టార్టింగ్ పాయింట్ దృష్ట్యా ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నది. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్టార్టింగ్ పాయింట్ దీని దృష్ట్యా ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది. సో ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మూవ్ ఇక్కడ వెళ్తుంది కదా. సో స్టార్టింగ్ ఇక్కడ ఉంది, ఎండింగ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి దీని దృష్ట్యా ఇది ఎలా ఏ డైరెక్షన్లో ఉంది. సో ఇది నార్త్, ఇటు వెస్ట్ కదా. సో నార్త్ వెస్ట్ అని దాని ఆన్సర్. కాబట్టి ప్రీవియస్ కూడా అదే వచ్చింది ఫ్రెండ్స్, నార్త్ వెస్ట్ డైరెక్షన్. మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ వాష్ ఈజ్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు హర్ ఎండింగ్ పాయింట్ దృష్ట్యా స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది. సో ఎండింగ్ పాయింట్ దృష్ట్యా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, సౌత్కి రావాలి. ఇటు సౌత్ కదా, సౌత్, ఇటు ఈస్ట్ కదా. సో సౌత్ ఈస్ట్. సో అలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం వితిన్ 30 సెకండ్స్లో. నేను ఎక్కువసేపు చెప్పాను అంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి సో కొంచెం లేట్ పట్టింది. మీరు అర్థమైనట్టయితే ఇది గబగబా మీరు 30 సెకండ్స్లో చేయొచ్చు ఫ్రెండ్స్, వితిన్ 30 సెకండ్స్లోనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, P and Q started a common point in north-south directions. They moved 15 kilometers each and turned towards east and moved 8 kilometers each. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, P and Q started a common point. ఒక కామన్ పాయింట్ నుంచి ఇద్దరు స్టార్ట్ అయ్యారు ఇన్ నార్త్-సౌత్ డైరెక్షన్స్. ఒకడు నార్త్కి వెళ్తున్నాడు, ఇంకోడు సౌత్కి వెళ్తున్నాడు. సో నథింగ్ బట్ P నార్త్కి వెళ్తున్నాడు అని, Q సౌత్కి వెళ్తున్నాడు అని అక్కడ రెస్పెక్టివ్లీ. నార్త్ సౌత్ డైరెక్షన్స్ రెస్పెక్టివ్లీ.
దే మూవ్ 15 కిలోమీటర్స్ ఈచ్. అంటే ఇక్కడ నుంచి ఇటు 15 కిలోమీటర్స్ వెళ్ళారు ఇద్దరు. అంటే ఒకడు పీ ఇటు 15 వెళ్ళాడు, ఇటు క్యూ వీడు కూడా 15 కిలోమీటర్స్ వెళ్ళాడు ఈచ్. అండ్ టర్న్ టువార్డ్స్ ఈస్ట్ వైపు తిరిగారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈస్ట్ అంటే ఇటే కదా, ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ కదా, సో ఈస్ట్కి వెళ్ళారు. వీడు కూడా ఈస్ట్కి వెళ్ళాడు. ఎంత వెళ్ళారు? టువార్డ్స్ ఈస్ట్ అండ్ మూవ్ 8 కిలోమీటర్స్ ఈచ్. ఇద్దరు 8 కిలోమీటర్స్ మూవ్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు వీటి మీద అడిగిన క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఈ రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంది? సో నథింగ్ బట్ ఇక్కడికి వచ్చాడు వీడి పీ, ఇక్కడ క్యూ వచ్చాడు. ఈ రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ నథింగ్ బట్ ఇదే కదా, స్ట్రైట్ లైనే కదా. సో ఇదంటే ఇదే కదా, 15 + 15 ఈ టోటల్ డిస్టెన్స్ కదా. సో షార్టెస్ట్ డిస్టెన్స్ 30 కిలోమీటర్స్. 15 + 15 ఇది, ఈ రెండు కూడాలి. నెక్స్ట్, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ పీ విత్ రెస్పెక్ట్ టు క్యూ. క్యూ దృష్ట్యా పీ పొజిషన్ ఏంటిది? సో ఏంటిది? ఎలా ఏ డైరెక్షన్ డిఫరెన్స్ ఇది? నార్తే కదా. సో నార్త్. క్యూ దృష్ట్యా పీ ఎలా ఉన్నాడు? నార్త్ డైరెక్షన్లోనే ఉన్నాడు కదా. క్యూకి పీకి నార్త్ అంటే పీ ఎక్కడ ఉన్నాడు? క్యూకి నార్త్లోనే కదా, సో నార్త్ డైరెక్షన్. నెక్స్ట్, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పీ. పీ దృష్ట్యా క్యూ ఎక్కడ ఉన్నాడు? పీ కింద ఉన్నాడు. కింద అంటే నథింగ్ బట్ ఏంది అది? సౌతే కదా, సో సౌత్ అని అలా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, తర్వాత మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో సాల్వ్ చేద్దాం. రజనీ మూవ్ 10 కిలోమీటర్స్ నార్త్, దెన్ టర్న్ రైట్ అండ్ మూవ్ 30 కిలోమీటర్స్. సో ఇలా ఇచ్చారు కదా ఫ్రెండ్స్. డైరెక్ట్ మనం ఒకటి ఏంది డయాగ్రామ్ అని చెప్పాను, ఇంకోటి డైరెక్ట్ సింపుల్ ట్రిక్ షార్ట్కట్లో చేయడం. సో దీన్ని షార్ట్కట్లోనే చేసేద్దాం మనం. రజనీ మూవ్ 10 కిలోమీటర్స్ నార్త్, సో 10 కిలోమీటర్స్ నార్త్ అని రాస్తాం. దెన్ టర్న్ రైట్, సో నార్త్కి రైట్ ఏమైంది? ఈస్ట్ కదా, సో ఈస్ట్లో మూవ్ అయ్యాడు. ఎంత? 30 కిలోమీటర్స్. సో 30 కిలోమీటర్స్ ఈస్ట్ మూవ్ అయింది. దెన్ టర్న్ రైట్, ఈస్ట్ నుంచి రైట్. ఈస్ట్కి రైట్ అంటే మళ్ళీ అంటే నదిమో డయాగ్రామ్ వేసుకోండి. మామూలుగా మీకు అర్థమైతే డయాగ్రామ్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు మనసులో అంటే మైండ్లో మీరు డయాగ్రామ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా గీసి తొందరగా రాసేసుకోవచ్చు. సో టైం సేవ్ అయింది. సో ఈస్ట్ నుంచి నెక్స్ట్ ఏముంది? దెన్ టర్న్ రైట్ మూవ్ 40 కిలోమీటర్స్. ఈస్ట్ నుంచి 40 రైట్ అంటే ఏమైంది? సౌతే కదా, సో సౌత్లో 40 కిలోమీటర్స్ మూవ్ అయింది. సో 40 కిలోమీటర్స్ సౌత్. అగైన్ ఈ టర్న్ రైట్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకుంది. సో రైట్ అంటే వెస్ట్ డైరెక్షన్ వచ్చింది. రైట్ అండ్ మూవ్ 5 కిలోమీటర్స్. సో 5 కిలోమీటర్స్ వెస్ట్. నెక్స్ట్ అంటే ఇక్కడ వెస్ట్ దాకా వచ్చింది. నెక్స్ట్ దెన్ టర్న్ రైట్, ఇక్కడ వచ్చిన తర్వాత వెస్ట్కి రైట్ అంటే సో ఇలా ఫేసింగ్లో ఉన్నాం మనం. వెస్ట్కి రైట్ ఏమైంది? ఇటే కదా నార్త్. సో నార్త్లో మూవ్ అయింది. ఎంత? మూవ్ 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ నార్త్. దెన్ టర్న్ లెఫ్ట్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ అంటే మళ్ళీ వెస్ట్కి వచ్చింది. సో వెస్ట్ ఎంత? మూవ్ 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ వెస్ట్. సో దీన్ని నేను చెప్పాను కదా, నార్త్ సౌత్ రాసుకోండి, ఈస్ట్ వెస్ట్. నార్త్లో ఎన్ని ఉంది? నార్త్ డైరెక్షన్ ఎంత మూవ్ అయిందో మొత్తం కూడాలి ఇక్కడ. 10, 30, 40. సౌత్లో 40, 41. ఈస్ట్ 10, 30, 31. నెక్స్ట్ వెస్ట్లో 5, 30, 35. సో దీని యొక్క డిఫరెన్స్ 0 కదా, డిఫరెన్స్ ఇది 5. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి డైరెక్షన్ ఏది ఉండదు, నథింగ్ బట్ ఇక్కడ 5 అంటే వెస్ట్ వచ్చింది. 5 వెస్ట్ అని. సో ఇప్పుడు వీటి మీద అడిగిన క్వశ్చన్ ఉంది, ఫైండ్ షార్టెస్ట్ డిస్టెన్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగారు. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఈ రెండు వాల్యూస్ బట్టి మనం పైథాగరస్ థియరం, అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకు వచ్చింది. సో నథింగ్ బట్ ఇక్కడ ఒకటి 0 అయిపోయింది. సో ఇంకోటి 5 స్క్వేర్ అంటే నథింగ్ బట్ చెప్తాను చూడండి. అంటే పైథాగరస్ థియరం మామూలుగా AC స్క్వేర్ ఈక్వల్ మనకి ఈ 0 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ కదా. 0 అంటే 0నే కదా. సో మిగిలిది ఏది? సారీ రూట్ ఉండదు, AC స్క్వేర్ కాబట్టి. సో 5 స్క్వేర్ ఉండింది. AC ఏమైంది? √5 స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో 5 వచ్చింది. సో నథింగ్ బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ AC అనేది. సో ఇక్కడ డైరెక్ట్ 5 షార్టెస్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ హౌ మచ్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ కవర్డ్, ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది. సో టోటల్ కూడాలి. సో ఇవన్నీ కూడాలి. ఇవన్నీ అంటే నథింగ్ బట్ ఇదే కదా. నార్త్లో మొత్తం ఇందాక కూడే రాసాం కదా ఇక్కడ, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లో ఏమేమి మూవ్ అయిందో. సో 40 + 40
ప్లస్ 30 ప్లస్ 35 చేస్తే 145 కిలోమీటర్స్ మూవ్ అయింది. విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ? ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నది అని ఫేసింగ్. సో ఇక్కడ ఏముంది లాస్ట్లో మనకి 5 కదా, అంటే ఈ వెస్టే కదా. సో వెస్ట్ డైరెక్షన్లో ఉందని, వెస్ట్. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ విత్ రెస్పెక్ట్ టు హర్ స్టార్టింగ్ పాయింట్? ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దృష్ట్యా ఏ డైరెక్షన్లో ఉంది అన్నారు. ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ పాయింటే లేదు మనకి. స్టార్టింగ్ పాయింట్ దృష్ట్యా ఏ డైరెక్షన్ ఉందని చెప్పాలంటే మామూలుగా అప్పుడు ఆన్సర్ దీనికి కూడా వెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి నార్త్ సౌత్ రాదు, ఎందుకు 0 అయిపోయింది కదా నార్త్ సౌత్ ఇక్కడ. సో మనకి మామూలుగా చెప్పండి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అంటాం కదా. సో ఇది రావట్లే ఇక్కడ, ఎందుకు నార్త్ సౌత్ 0 అయిపోయింది అంటే ఆ లైన్లో ఎవరు లేరని. సో నథింగ్ బట్ అంటే ఈ లైన్లో వచ్చారని. అంటే ఏంది స్టార్టింగ్ పాయింట్ ఈ లైన్ మీదే ఉంది, ఎండింగ్ పాయింట్ కూడా ఈ లైన్ మీదే ఉంది, ఎందుకు ఇక్కడ 0 వచ్చింది కాబట్టి. సో దాన్ని బట్టి ఇక్కడ అప్పుడు నార్త్ సౌత్లో ఎటువంటి డైరెక్షన్ రాదు మనకి అప్పుడు, అంటే ఈ డైరెక్షన్ లేదని. ఈ లైన్ మీదకి వచ్చారు ఇద్దరు. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే లైన్ స్టార్ట్ అయిందో అదే లైన్ మీద వచ్చి ఎండింగ్ పాయింట్ కూడా వచ్చిందని. అంతిమ దీన్ని డయాగ్రామ్ తీసుకుంటే మీకు ఇంకా అర్థమైంది ఫ్రెండ్స్. సో 10 నార్త్ గీద్దామా, డయాగ్రామ్ గీద్దాం సరే ఫ్రెండ్స్. 10 నార్త్ అంటే ఇటు కదా. నెక్స్ట్ దెన్ టర్న్ రైట్ ఎంత 30 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ టర్న్ రైట్ మూవ్ 40 కిలోమీటర్స్, 40 అగైన్ టర్న్ రైట్. వచ్చిన తర్వాత రైట్ తీసుకుంది, రైట్కి ఎంత 5 కిలోమీటర్స్ 5. నెక్స్ట్ టర్న్ రైట్, మళ్ళీ రైట్ అంటే పైకి వస్తుంది, రైట్ ఎంత 30 కిలోమీటర్స్. సో ఇక్కడ దాకా 30, ఎందుకు ఇక్కడ 10, సో అందుకని ఇక్కడ దాకా రాసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 40 టోటల్, అందుకని ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ దెన్ టర్న్ లెఫ్ట్. ఇక్కడ వచ్చిన లెఫ్ట్ అంటే ఇటు, ఈ లెఫ్ట్కి టర్న్ అయింది 30 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 20 యాక్చువల్గా చెప్పాలంటే 25, ఎందుకు ఈ 5 పోయితే 30లో 25 ఉండేది ఇక్కడ దాకా. సో ఇక్కడ 25 మళ్ళీ ఇంకో 5, సో టోటల్ 30 కదా. టోటల్ 30 మూవ్ అయింది, 30 కిలోమీటర్స్. అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. నథింగ్ బట్ ఈ రెండు ఒకే లైన్లో ఉన్నాయా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకే లైన్లో ఉన్నాయి కదా, అంతే కదా. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. సో నథింగ్ బట్ ఇక్కడ దాని పరంగా సో ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పాను. సో అప్పుడు దాని పరంగా కరెక్ట్గానే వచ్చింది కాబట్టి 0 నార్త్ సౌత్లో ఏమి లేదని. సో అప్పుడు ఆ క్వశ్చన్ ఏమైంది, విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎలా ఉండిద్ది, వెస్ట్ డైరెక్షన్లో ఉండిద్ది. నెక్స్ట్ అలాగే ఇది కూడా ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ స్టార్టింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎండింగ్ పాయింట్ దృష్ట్యా. సో ఇక్కడ మామూలుగా చెప్పండి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎండింగ్ పాయింట్ దృష్ట్యా స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంది, ఈస్ట్లోనే ఉంది కదా ఇటు. సో ఈస్ట్ అని చెప్తాం.